భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. ఈ కథలు అగాధమైన సముద్రగర్భంలో దాగి ఉన్న అపురూపమైన ముత్యాల లాంటివి. వాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి తెలుస్తుంది. అగ్నిదేవుడు తన భార్య స్వాహా ద్వారా మాత్రమే దేవతలకు ఆహుతులను స్వీకరించగలడు. ఆమె ఆయా ఆహుతుల రూపం దాల్చి అర్పించేది. బ్రహ్మదేవుడు తన మనసు నుండి చిత్రగుప్తుణ్ణి సృష్టించాడు. యమధర్మరాజు జీవుల కర్మలను సరిగ్గా నమోదు చేయలేకపోవడంతో ఆయనకు సహాయం చేయడానికి సూర్యదేవుడికి ఛాయాదేవి ద్వారా శనిదేవుడు మరియు తపతి అనే కుమార్తె జన్మించారు. వీరు సూర్యుడి ఇతర సంతానం నుండి భిన్నమైన కథలను కలిగి ఉన్నారు. రాముడు అరణ్యవాసానికి వెళ్లిన తర్వాత భరతుడు తన తల్లి కైకేయి చేసిన పనికి ఆగ్రహించి ఆమెను అయోధ్య నుండి బహిష్కరించి నగర వెలుపల తపస్సు చేస్తూ జీవించాడు. సగర మహారాజు 60,000 మంది కుమారులు. కపిల మహర్షి ఆగ్రహానికి గురై క్షణంలో బూడిదయ్యారు. గంగావతరణానికి కారణమైన ప్రధాన ఘట్టం 8 మంది వసువులు. వశిష్ఠ మహర్షి ఆవు నందిని దొంగిలించినందుకు శాపం పొంది మహాభారతంలో భీష్ముడు మరియు అతని సోదరులుగా జన్మించారు. శ్రావణ కుమారుడి తల్లిదండ్రులు దశరథుడిని శపించారు. అతను కూడా కుమారుడి వియోగాన్ని అనుభవించాలని. అదే రాముడి వనవాసానికి దశరథుడి మరణానికి కారణమైంది. సుగ్రీవుడు సూర్యదేవుడికి పుత్రుడు, వాలి దేవేంద్రుడికి పుత్రుడు. అందుకే వారిద్దరి మధ్య సహజంగానే బలమైన వైరం ఏర్పడింది. జాంబవంతుడు వామన అవతారాన్ని ప్రత్యక్షంగా చూసిన ఏకైక జీవి. ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడితో శమంతకమణి కోసం యుద్ధం చేసి ఓడిపోయాడు. 2 యుగాలకు వారధిగా నిలిచాడు. బాల హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని మింగబోయినప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు వాయుదేవుడు కోపించి సృష్టిలో గాలిని నిలిపివేశాడు. ఈ కథలు ఒకనాటి సామ్రాజ్యాల శిథిలాల క్రింద దాగి ఉన్న అపురూపమైన రత్నాల లాంటివి. వాటిని తవ్వి తీసినప్పుడే అసలు విలువ తెలుస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.